హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద స్టే రావడానికి అసలు నిన్న కోర్టులో ఏం జరిగింది ఏంటనేది మీకు వివరిస్తాను. అలాగే గ్రూప్ 1 డివైఓ మీద కూడా స్టే వచ్చిందా లేదని కూడా వివరిస్తాను. సో దాని గురించి కూడా నిన్న వాదనలు జరిగినాయి. సో మీకు పూర్తిగా వివరిస్తాను. చివరి వరకు చూడండి వీడియోని. ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. ఓకే, అసలు స్టే రావడం కోసం నిన్న ఏం జరిగిందంటే ఐటెం నెంబర్ రాగానే అన్వేష మేడం గారు స్టార్ట్ చేశారు. ఏపీపీఎస్సీ తరపున సీనా సార్ వచ్చారు. అన్వేష మేడం గారు స్టార్టింగ్లోనే కేసుకు సంబంధించిన ఆధారాలను ఇచ్చి బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరిగింది. అయితే బ్రీఫ్గా డిస్కషన్ చేసిన తర్వాత మేడం గారు ఏమన్నారంటే, సార్ స్టే ఇవ్వండి అని అడగటం జరిగింది మేడం గారు. అయితే జడ్జి గారు మేడం గారికి పాజిటివ్గా స్పందించారు. జడ్జి గారు అయితే మేడం గారు వాదించిన వాదనలకి జడ్జి గారు పాజిటివ్గా స్పందించారండి. అయితే ఏపీపీఎస్సీ తరపున వచ్చిన సీనా కుమార్ సార్ గారు స్టే ఇవ్వద్దండి అని అడగటం జరిగింది. అయితే అన్వేష మేడం గారు ఏం చెప్పారంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 డివైయుఓ అన్నీ ఒకే కేసుకు సంబంధించిందని చెప్పడం జరిగింది. అయితే జీవో నెంబర్ 77 ఫాలో కాకుండా ఓల్డ్ రోస్టర్ ఫాలో అవడం జరిగిందని మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనివల్ల ఓల్డ్ రోస్టర్ ఫాలో అవటం వల్ల కొంతమంది విద్యార్థులు నష్టం కలిగేలా ఉంది రోస్టర్ పాయింట్స్ అనేవి అని మేడం గారు క్లియర్గా బ్రీఫ్గా జడ్జి గారితో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేడం గారు వెంటనే స్టే ఇవ్వండి సార్ అని అడగటం జరిగింది. సీనా సార్ అన్నారు, స్టే ఇవ్వద్దు సార్, స్టే ఇవ్వద్దు అని కోరటం జరిగింది. రిజల్ట్ రావాలంటే 1 మంత్ టైం పట్టిద్ది అని చెప్పారు. కానీ జడ్జి గారు వెంటనే స్మైల్ ఇచ్చి గ్రూప్ 1 గ్రూప్ 2 డివైయుఓ ఈ మూడింటిని 3 కేసులుగా పరిగణించి మూడింటికి స్టే ఇవ్వడం జరిగిందండి. గ్రూప్ 1 గ్రూప్ 2 డివైయుఓ ఈ మూడింటిని 3 కేసులుగా పరిగణించి మూడింటికి స్టే ఇవ్వడం జరిగింది. సో ఆర్డర్ అనేది ఎవరికి పాజిటివ్ వస్తుంది ఎవరికి నెగిటివ్ వస్తుంది అనేది సెకండరీ అండి. కానీ ఈ కేసు ఒకవేళ విన్ అయితే కేసు అనేది ఒక సెన్సేషన్ అవుతుంది, ఒక హిస్టరీలో క్రియేట్ అవుతుంది. సో ఏది ఏమైనా పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అనేది సెకండరీ. ప్రస్తుతానికైతే స్టే అయితే విధించడం జరిగింది. సో ఏం జరిగింది ఏంటనేది నాకు తెలిసి జడ్జిమెంట్ రావాలంటే మినిమం 1 మంత్ టైం పడుతుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది. ఈలోపు మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. పిటిషనర్స్ అయితే మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి అని చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా సరే నిరుద్యోగులు మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. సో ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ నారా లోకేష్ గారికి కానీ సీఎం గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ జాబ్ క్యాలెండర్ మీద ప్రతి ఒక్కరు ట్విట్టర్లో ట్వీట్ చేయండి అండి. సో మన బాధని వాళ్ళకన్నా డిజిటల్ మీడియాలో వాళ్ళని చూస్తూ ఉంటారు ఖచ్చితంగా. సో మీరందరూ ప్రతి ఒక్కరూ ట్వీట్ చేస్తామంటే సో నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కనీసం జాబ్ క్యాలెండర్నైనా ఇస్తానికి ట్రై చేస్తారు. సో ఏది ఏమైనా ఇస్తామని చెప్పారు ఎమ్మెల్సీ గారు. ఏది ఏమైనా సరే మీ ప్రయత్నం ఏంటంటే ట్విట్టర్లో ట్వీట్ చేయండి ప్రతి ఒక్కరు. ఒక 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ ట్వీట్ చేస్తే జాబ్ క్యాలెండర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అండి. సో ఇదండి, దాని గురించి మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నానండి.